మన తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నో కథలు జరిగాయి. అందులో ఈ కథ కూడా ఒకటి. స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ ప్రసాదాలు ఒక పెద్ద కాపర్ వెజల్స్ లో ఇస్తారు. దాన్నే గంగలం అంటారు. అసలు అవి ఎక్కడివి? వాటిని స్వామివారికి ఎవరు కనుకగా ఇచ్చారు? ఇంతకీ ఆ కథలో బ్రిటిషర్ ఎందుకు వచ్చాడు? ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వెంకటేశ్వర స్వామికి పెద్ద పెద్ద గంగలంలో నైవేద్యం పెడతారన్న విషయం మన అందరికీ తెలిసిందే. 18th సెంచరీలో స్వామికి నైవేద్యం పెట్టాక అక్కడ అర్చకులు భక్తులకి ప్రసాదం ఇస్తూ ఉన్నారు. అదే సమయానికి అక్కడికి థామస్ మున్రో అనే బ్రిటిష్ అధికారి వచ్చాడు. తను స్కాటిష్ సోల్జర్. తను ఈస్ట్ ఇండియా కంపెనీలో జాయిన్ అయ్యాక అక్కడ ఒక యుద్ధం జరిగింది. హైదర్ అలీ టిప్పు సుల్తాన్ తో జరిగిన యుద్ధంలో తన పార్టిసిపేషన్ బాగుండడంతో తనని రాయలసీమ ఇంకా కొన్ని ఏరియాస్ కి అతన్ని కలెక్టర్ అండ్ ఇన్ఛార్జ్ గా నియమించారు. అలానే అతనికి ఫాదర్ ఆఫ్ రియోత్వారి అనే బిరుదు కూడా ఇచ్చారు. అంటే రైతులని కొట్టి ఆయన వాళ్ళ దగ్గర నుండి పన్నులు వసూలు చేసేవాడు. మున్రో ఒక క్రిస్టియన్. సో తనకి హిందూ పద్ధతులంటే చిన్న చూపు. అప్పట్లో భక్తులు హుండీలో డబ్బులు ఇంకా కానుకలతో గుడికి ఆదాయం బాగా వచ్చేది. ఆ మనీ రికార్డ్స్ ని చూడ్డానికి మున్రో తిరుమలకి వచ్చాడు. అక్కడ భక్తులు కష్టపడి ఇష్టంతో కొండెక్కి స్వామి దర్శనం అయ్యాక అక్కడ అర్చకులు ప్రసాదం ని బుట్టలో వేసి కొంచెం కొంచెం భక్తులకి ఇస్తున్నారు. వాళ్ళందరూ చేత్తో ఆ ప్రసాదాన్ని తింటున్నారు. అది అంతా మున్రో చూశాడు. చేత్తో తినడం చూసి తనకి అసహ్యం వేసింది. వెంటనే మున్రో భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతిలో ఉన్న ప్రసాదాన్ని లాక్కొని కింద పడేస్తాడు. మొత్తం ప్రసాదంని పడేశాడు. ఇంకా తిరుమలలో భక్తులకి ప్రసాదం లేదు అని ఆర్డర్ వేశాడు. అప్పుడు అర్చకులు, సార్ ఎన్నో ఏళ్లగా ఇలానే ప్రసాదం పెడుతున్నాం, ఇది ఆపేస్తే భక్తులకి ఆకలిని తీర్చలేం అంటారు. అప్పుడు మున్రో, ఇలా చేత్తో తింటే కలరా ఇంకా లేనిపోని జబ్బులు వస్తాయి, సో అందుకే ఇప్పటి నుంచి ప్రసాదం లేదు అని అంటాడు. ఇంకా చేసేదేం లేక ప్రసాదాలు పెట్టడం మానేశారు. తిరుమలకి వస్తున్న భక్తులు ఆకలితో ఉంటున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మున్రోకి విపరీతమైన కడుపు నొప్పి స్టార్ట్ అయింది. రోజు రోజుకి అది ఇంకా పెరుగుతూనే ఉంది. ఎంతమంది డాక్టర్స్ ని కలిసినా వాళ్ళు తన నొప్పిని నయం చేయలేకపోతున్నారు. అలానే కొన్ని రోజులు గడిచాక ఒక రోజు మున్రో మంత్రాలయంకి వెళ్ళాలి. అక్కడ రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర పన్నులు వసూలు చేయమని మద్రాస్ గవర్నమెంట్ మున్రోకి చెప్పింది. అప్పటికే రాఘవేంద్ర స్వామి సజీవ సమాధయ్యి 100 సంవత్సరాలైంది. కానీ మున్రో మఠంలోకి ఈసారి తన టోపీ ఇంకా షూస్ తీసేసి లోపలికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఒక ఋషి మున్రోతో ఆ మఠం గురించి ఇంగ్లీష్ లో చెప్తాడు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఋషి మున్రోకి మాత్రమే కనిపిస్తున్నాడంట. ఎందుకంటే అందరూ మున్రోకి ఏమైందని వింతగా చూస్తున్నారు. ఆ తర్వాత మున్రోకి అర్థమైంది తనతో మాట్లాడింది రాఘవేంద్ర స్వామి అని. అతను ఎలా కనిపించారు అని మున్రోకి కాసేపు అర్థం కాలేదు. తర్వాత మొత్తం అర్థమయ్యాక ఆ మఠం వాళ్ళు ఎలాంటి పన్నులు కట్టనవసరం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారి అక్కడ చాలా కార్యక్రమాలు జరిపాడు. కానీ మున్రోకి కడుపు నొప్పి మాత్రం అస్సలు తగ్గడం లేదు. అప్పుడు రాఘవేంద్ర స్వామి మున్రో బాధని గమనించారు. అప్పుడు రాఘవేంద్ర స్వామినే ఇంకొక స్వామి రూపంలో వచ్చి, నాయన నీ కడుపు నొప్పికి కారణం నువ్వు తిరుమలలో భక్తులకి స్వామివారి ప్రసాదం అందనివ్వకుండా చేయడమే, అందుకే నీకు ఈ కడుపు నొప్పి అని చెప్తాడు. అప్పటి నుండి అక్కడ భక్తులు ఆకలితో ఉంటున్నారు. కావునే నీ తప్పును నువ్వు తెలుసుకొని సరిదిద్దుకోవాలి అని అంటాడు. వెంటనే మున్రో తిరుమలకి వెళ్తాడు. అక్కడే మున్రో తన చేత్తోనే ప్రసాదంని తింటాడు. ఎంత ఎక్కువగా ప్రసాదం తింటుంటే అంత ఎక్కువగా కడుపు నొప్పి తగ్గేదంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి అర్థమైంది. ప్రసాదాన్ని బుట్టలో ఇచ్చేవారు కదా, ఆ బుట్టలు తీసేసి తను గంగలంలో దేవుడికి సమర్పించాడు. కడుపు నొప్పి మొత్తానికి తగ్గిపోయింది. కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం మాత్రం తనకి కుదరలేదు. తన దర్శనానికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అందుకే అంటూ ఉంటారు, స్వామిని దర్శించుకోవాలంటే ప్రాప్తి ఉండాలని. అసలు ఎలాంటి శుభ్రత లేకుండా స్వామివారి ప్రసాదాన్ని జనాలు తింటున్నారని థామస్ చెప్పాడో అదే కలరా వచ్చి కర్నూలు కొండ అనే ఊర్లో జూలై 6, 1827లో చనిపోయాడు. థామస్ కి స్వామివారి దర్శనం అవ్వకపోయినా స్వామి అతన్ని క్షమించి తను సమర్పించిన గంగలంలోనే ఇప్పటికీ స్వామివారు నైవేద్యాన్ని స్వీకరిస్తున్నారు. మున్రో ఇచ్చిన గంగలంలను మున్రో గంగులం అని అంటారు. ఈ గంగులంలో పాలు, వెన్న, చక్కెర, పొంగల్, దర్దోజనం
కేసరి, లడ్డు, పులిహోర ఇంకా చాలా ఐటమ్స్ స్వామికి నైవేద్యంగా పెడతారు. అందుకే అంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎలా పడితే అలా పాపాలు చేస్తే స్వామి నుండి శిక్ష తప్పదు అని. అలాంటిది తన భక్తులకి ఇలాంటి ఇబ్బంది కలిగిన థామస్ మున్రోని స్వామి వదిలిపెట్టారని అక్కడున్న జనాలకి ఎప్పుడూ తెలుసు. అందుకే స్వామివారి దగ్గరికి భక్తులు ఎన్నో కష్టాలు పడి వెళ్ళినా స్వామివారిని దర్శించుకోగానే వాళ్ళ బాధలు, కష్టాలు అన్ని మర్చిపోయి బయటికి వస్తారని. ఇలా తిరుమలలో మనకు తెలియకుండా చాలా కథలు జరిగాయి. ఆ చుట్టుపక్కన ఉన్న ఊర్లో వాళ్ళకి బాగా తెలుస్తుంది. కొంతమంది ఇవి కట్టుకథలు అంటారు, ఇంకొంతమంది ఇవన్నీ నిజాలంటారు. కానీ అందరికీ తెలుసు ఇవన్నీ స్వామి లీలలు అని. ఆయనకు తెలియకుండా ఎలాంటి విషయం జరగదు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.